శ్రీగురుభ్యో నమ. హరి ఓం. పరాభావన సంవత్సరంలో ద్వాదశ రాసుల్లో సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు మనం పరిశీలన చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందనే విషయానికి వస్తే కనుక ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యాలు 7 గాను, అవమానాలు 7 గాను ఉంటాయి. సింహరాశి వారు క్రిత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక మెట్టెక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా నిలబడతారు. ఆకస్మికమైన ధనం లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ ఆకస్మికంగా వచ్చేటువంటి ధనాన్ని మీరు వెంటనే ఎవరిదానికైనా ఇన్వెస్ట్మెంట్లు పెడతారు తప్ప మీ దగ్గర ఉంచుకోరు. పైగా ఈ సింహరాశి వారు విద్యార్థులకి జ్ఞాపక స్థితి కొంచెం తగ్గి చదువు కంటే ఇతరతర రంగాల్లో మన యొక్క విజ్ఞాన ప్రదర్శన చేద్దామని చెప్పి చదువును కాస్త నిర్లక్ష్యం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించేటువంటి వాళ్ళు ప్రథమాంకంలో మాత్రం వెచ్చించండి. రూపాయికి రూపాయి కనబడుతుంది. ద్వితీయాంకంలో మీకు ఎక్కడా కూడా కలిసి వచ్చేటువంటి సూచన లేదు. పైగా ఈ సింహరాశిలో వారు రాజకీయ నాయకులకు మాత్రం గడ్డుకాలంగా ఉందని చెప్పుకోవాలి. అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిని అధిరోహించడానికి ద్వితీయాంకం మాత్రం మీకు సహాయపడుతుంది. పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీరి వల్ల అనేకమైన ఇబ్బందులు, ఇంతవరకు మీరు విడిచిపెట్టినటువంటి కేసులు కానీ మీరు పడినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఈశ్వర క్షేత్రాలని దర్శనం చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. జ్ఞాపశక్తి తగ్గడం వల్ల విలువైన పత్రాలను ఎక్కడో పెట్టి దొంగలు పాలైపోయాయి అని భ్రమలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడా కూడా మీరు ఆలోచించేటువంటి విధానం చాలా క్లియర్గా ఉన్నా సరే తెలిసి తప్పులు చేస్తున్నారు. దీనివల్ల మీ పనులు అనేటువంటి ఆటంకాలకు ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీరు అనుకున్న పని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయండి తప్ప సంకోచం మాత్రం పెట్టుకోవద్దు. కానీ ఏదో మనసులో ఒక చిన్న సందేహం ఏర్పడుతుంది. అయినా సరే నేను చేసేది ఖచ్చితమనే నిర్ణయం తీసుకుని మీరు పనులు చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. సింహరాశి వారికి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లంగ్స్కి సంబంధించి అదేవిధంగా కాలేయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం గోచరిస్తోంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది వచ్చేటువంటి సూచన ఎక్కువగా లభిస్తోంది. పైగా ఈ సింహరాశి వారు మీ యొక్క ఆలోచన విధానాన్ని కొంచెం మారుస్తున్నారు. కొన్ని రోజుల పాటు జనాలకి దూరంగా దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎవరూ లేని ఒంటరి ప్రదేశంలో ఉన్న ఏకత్వంగా మీరు ఒక్కళ్ళే ఉండి ధ్యానం చేయడానికి కానీ నేను ఏదో చెయ్యాలి అంటే ఒంటరితనాన్ని నేను అనుభవించాలి అనేటువంటి ఖచ్చితమైన నిర్ణయానికి అయితే వస్తారు. దీనివల్ల రానున్న రోజుల్లో అద్భుతమైన ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. కానీ సింహరాశి వారి యొక్క ప్రవర్తన చూసి ఎదుటి వారందరూ కూడా ఏమైపోతారో అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. ఏమీ కాదు, మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ నిర్ణయాలకు మీరు గౌరవించుకోండి. అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను చక్కగా ఈశ్వరారాధన కానీ లేదా రుద్రహోమాలు కానీ రుద్రాభిషేకాలు కానీ చేయిస్తూ ఉండండి. అద్భుతంగా పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి
గోచారరీత్యా, రిపీట్, గోచారరీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరంతో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొక్కసారి వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ళ వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారము అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి
ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూఢమి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూఢమి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం. వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం.